కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంజారామిశెట్టి గారు. 2026 ఫిబ్రవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా అన్ని రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఫిబ్రవరి 2026లో టారో కార్డ్స్ ప్రకారంగా ఓవరాల్గా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి. తప్పకుండా. ఫిబ్రవరి 2026 టారో ప్రకారంగా రాశుల వారీగా ఎలా ఉందో అని మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫిబ్రవరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఫిబ్రవరి ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓవరాల్గా ఎట్లా ఉంది, ఇండివిజువల్గా కాకుండా ఓవరాల్గా. ఓవరాల్గా ఫిబ్రవరిలో జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న చిన్న డైరెక్షన్, కొన్ని లాసెస్ ఎక్కువగా చూస్తాం మనం. ఓకే, లాస్ అంటే ఏదో ఒక రకమైన లాస్. చాలామంది ఇదే ఎక్కువగా వింటూ ఉంటారనమాట. ఓకే, చాలామంది జీవితాల్లో సడన్గా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఈవెన్ మన ఈవెన్ పొలిటికల్గా చూసినా, ఫైనాన్షియల్గా చూసినా, వాతావరణం పరంగా చూసుకున్న సడన్ చేంజెస్ అనమాట. ఈ రోజు ఉన్నలాగా రేపు ఉండదు. సో ఫిబ్రవరి ఎనర్జీస్ అట్లా ఉన్నాయి. ఓకే, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం. ప్రతి ఒక్కరు బ్యాలెన్స్ అవసరం చాలా. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక వర్డ్లో చెప్పాలి అంటే మనం ఎంత బ్యాలెన్సింగ్ ఉంటే అన్నిటినీ సమానంగా చేసుకుంటూ చూసుకుంటూ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంట్లో, ఆఫీస్లో, వ్యాపారంలో, రిలేషన్షిప్స్లో. మీకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఇంట్లో అందరూ ఒక ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి, అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటిది ఓవరాల్గా ఎనర్జీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి అట్లాంటిది. సో లాసెస్ ఏదో లాస్ అయిపోతుంది అని భయపడక్కర్లేదు. సో రాశుల పరంగా ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేయవచ్చు, ఎట్లా ఉండబోతుంది అని మనం అవన్నీ చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మ్యామ్, ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో చాలా మందికి లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నారు కదా, మరి దీని నుంచి బయటపడడానికైనా దేనికైనా ఒక చిన్న రెమెడీ ఏదైనా చెప్తారా? లాసెస్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. జనరల్గా అనమాట. కార్డ్ ఏం చేస్తుందంటే లాస్ అంటే ఏదైనా లాస్ అవ్వచ్చు కదా. అవి ఏదో పెద్ద పెద్దవి అయిపోతాయి అని కాదు. బట్ జనరల్గా టారో ప్రెడిక్షన్ ప్రకారం అది రీడింగ్లో ఉంది కాబట్టి చెప్పాను. ఓకే, సో జనరల్గా ఓవరాల్గా అందరూ చేయాల్సింది. ఓకే, రాశి ప్రకారంగా ఏం చేయాలన్నది చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక మనకి నచ్చని విషయం మనం విన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ప్రాక్టీస్ ఏంటంటే, ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ కాదు, మామూలుగా మనకి మనం మార్చుకోవడానికి చేసుకునే ఒక చిన్న ప్రాక్టీస్ ఏంటి అంటే, అట్లాంటివి ఏమైనా మీకు నచ్చనివి, మీరు వినలేనివి, వినకూడనివి అట్లాంటివి విన్నప్పుడు మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. అట్లాంటివి ఏమైనా విన్నప్పుడు 11 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి. ఓకే, 11 minutes. ఇది చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు, అవతల వాళ్ళు దెబ్బలాడినప్పుడు అంటే 10 నిమిషాల్లో అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు. బట్ మనకేంటంటే సడన్గా ఎవరి మీద కోపం వస్తే, ఎవరో ఫోన్ చేసి ఏదో అంటారు, వాళ్ళని ఏదో తప్పు చేసేస్తారు. సో మనం ఆ 11 minutes ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ సైలెంట్గా కూర్చున్నప్పుడు మన బ్రెయిన్లో 11th minute తర్వాత వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ అవతల మనిషికి చూపించండి. అప్పుడు థింగ్స్ అన్ని సెటిల్ అవుతాయి అనమాట. ఇమీడియట్గా చూపిస్తే అవతల వాడికి కూడా కోపం వస్తుంది. సో ఇది ఒక చిన్న ప్రాక్టీస్ మాత్రమే. దీని గురించి డీటెయిల్గా ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే గురువారం పూట ఆవు నెయ్యితోటి ఒక దీపం ప్రతి ఒక్కరు వెలిగించండి. ఓకే, సో ఈ ఫిబ్రవరి మంత్లో మంచి రెమెడీ అంటే 2 దీపాలు, పసుపు రంగు ఒత్తులు, వీలైతే పసుపు రంగు ఒత్తులతోటి ప్రతి గురువారం ప్రతి ఒక్కరు ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించండి భగవంతుడి దగ్గర. సరే, మేము వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా, అంటే మీరు వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా ప్రత్యేక దీపం ఇది ఒక్కటి చేయండి ఫిబ్రవరి మంత్. ఎవరైతే అందరు నమ్ముతారో గురువారం పూట చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్, 2026 ఫిబ్రవరి టారో కార్డ్స్ ప్రకారంగా తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి. తప్పకుండా. సో 2026 ఫిబ్రవరి తులారాశి వాళ్ళకి టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తులారాశి వాళ్ళకి మీ లక్కీ నెంబర్ 2 అండ్ లక్కీ కలర్ గోల్డెన్ కలర్ వీళ్ళకి ఈ మంత్లో. ఓకే, సో ఏంటి అంటే ఒకటి, మీరు ఈ నెలలో ఎట్లా ఉంటుందంటే అందరి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అన్న ఒక ఫీలింగ్ ఆల్రెడీ మీకు నడుస్తూ ఉండుంటుంది మైండ్లో. సో అది ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే దీనికి రిలేషన్ ఏంటి అంటే కనుక మీ రిలేషన్షిప్స్లో రూడ్ బిహేవియర్ అంటే మీకు కష్టం కలిగించేలాగా మాటలు అంటారు స్పౌజ్, ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న చిన్న గొడవలు, వాళ్ళు అనే మాటలు, ఎవరైనా అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు అనే మాటలు మీకు నచ్చకపోవడము. సో దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏవైతే ఉంటాయో, నేను ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు, నేను ఐసోలేట్ అయిపోతే బాగుండు అని అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెము అట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కొంచెం కామ్ డౌన్ అవ్వండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే రిలేషన్షిప్ ఇంపార్టెంట్ కదా. సో ఆ రిలేషన్షిప్లో ఏవైతే కరెక్షన్స్ చేసుకోవాలో అవి చేసుకుంటూ మీరు ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడడానికి ట్రై చేయండి. రెండోది ఏంటి అంటే మీరు ఇంకొక ఆలోచన వర్క్ పరంగా కూడా ఏంటి అంటే చాలా ఎక్కువ వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది మీకు జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి. టూ మచ్ ఆఫ్ వర్క్ ప్రెషర్ ఫిబ్రవరిలో మీకు ఉంటుంది అనమాట. ఆ వర్క్ ప్రెషర్ వల్ల కూడా మీకు కొంచెం మూడ్ స్వింగ్స్ రావడము, కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోవడము, చాలా కోపం ఎక్కువ అయిపోవడం, ఇట్లాంటివన్నీ ఇండికేట్ చేస్తున్నాయి కార్డ్స్లో. కాబట్టి వర్క్ స్ట్రెస్ రాకుండా ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటే ముందుగా ప్లాన్ చేసుకుని మీ వర్క్ని మీరంతా బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేస్తారన్నది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఓవర్ థింకింగ్, ఏదైనా మీరు ప్రాబబ్లీ ఒక ప్రాబ్లం గురించి అతిగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు కూడా. సో ఆ ఓవర్ థింకింగ్ వల్ల ఫిబ్రవరిలో మీరు అసలు చేయాల్సిన టాస్క్లన్నీ వదిలేసి అనవసరమైన ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆ ఓవర్ థింకింగ్ నుంచి కాస్త బయటపడితే మీకు బెటర్ థాట్స్ వస్తాయి. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కొంచెం టైం పడుతుంది అనమాట. మీరు కరెంట్ ఏదైతే ఒక ప్రాబ్లం గురించి మీరు ఆలోచిస్తున్నారో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అట్లీస్ట్ ఒక 90 days పడుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని పక్కన పెట్టి మిగతా మీరు ఏవైతే రెగ్యులర్గా మీరు చేయాల్సిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేయండి. మీకు వచ్చిన ఒక రెమెడీ ఏంటి అంటే పూజల కంటే కూడా మీకు ఇచ్చే ఒక బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఎంతగా నేచర్తో కనెక్ట్ అయి ఉండగలిగితే, అంటే ఈ 4 గోడల మధ్యలో ఏసీ వేసుకోనో లేకపోతే ఇంట్లోనే కూర్చొనో టీవీ ఆన్ చేసుకొని కూర్చోడం ఇవన్నీ కాకుండా బయట ప్రపంచాన్ని ఎంతగా చూడగలిగితే ఏంటో నేచర్తో కనెక్ట్ అవ్వడము, ఏదైనా ఓపెన్ స్పేసెస్లో కూర్చోవడము, మీకు వీలైతే ఏదైనా ఒక చిన్న 1 day 2 day బ్రేక్కి వెళ్ళి రావడము, మంచి వాటర్ బాడీ ఉన్న దగ్గర లైక్ సముద్రం ఒడ్డు లేకపోతే ఏదైనా నదీ స్నానాలు అట్లాంటివన్నీ చేసుకోగలిగితే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది ఈ మంత్ అంతా. ఓకే, ఆరోగ్య విషయానికి వచ్చేటప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మీకు రకరకాల ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేస్తుంది ఫిబ్రవరిలో. సో కాబట్టి ఆ హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, రైట్ టైంకి తినడం, రైట్ టైంకి పడుకోవడము, కొంచెం యోగా, ఎక్సర్సైజ్, నేచర్తో కనెక్ట్ అవ్వమని ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇవన్నీ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రెమెడీ పరంగా చూసుకుంటే మీరు ఏం చేశారంటే ఎవ్రీ శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయండి. ఆల్రెడీ రెగ్యులర్గా చేస్తూ ఉన్నా సరే ప్రత్యేకించి ఫిబ్రవరిలో మీరు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆరాధన తెల్లటి పూలతోటి లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసి ఆ 4 శుక్రవారాలు అమ్మవారికి క్షీరాన్నం ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు తింటే సరిపోతుంది. ఇది ఒకటి వాళ్ళకి రెమెడీ. రైట్, ఓకే మ్యామ్. తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే మా.